హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. మనం స్నాక్స్ని చేస్తూ ఉంటాం కదా. సో మరి స్నాక్స్ని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా చేసామనుకోండి, కరకరలాడుతూ చాలా రుచిగా టేస్టీగా వస్తాయి. మరి ఈ స్నాక్స్ రెసిపీని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు తీసుకోవాలి. ఇందులోనే జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్, దీంతో పాటు చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే నువ్వులు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఇందులో తీసుకున్నాం కాబట్టి కారం పొడిని యాడ్ చేయొద్దు, స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆయిల్ కానీ బటర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఎంత అయితే నేను చెప్తానో అంతే తీసుకోండి. ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉన్నా విరిగిపోతాయి, తక్కువగా ఉన్నా విరిగిపోతాయి అనమాట. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ముద్దలాగా చేస్తున్నాను కదా, ఈ విధంగా పిండి వచ్చేసి ముద్దలాగా వచ్చేంత వరకు మనం ఆయిల్ వచ్చేసి ఇందులోకి కలుపుకోవాలి. ఈ పిండిలో మొత్తం కలిపాం కాబట్టి చేత్తో ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అయితే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువనే పట్టింది. నార్మల్ వాటర్తోనే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. హాట్ వాటర్ కలపాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ రెసిపీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. అప్పటికప్పుడే క్షణాల్లో ప్రిపేర్ చేసి పిల్లల స్నాక్స్లోకి పెట్టి పంపించవచ్చు. సో అంత ఈజీ అనమాట. డో అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఇక్కడ డోకి ఏం రెస్ట్ ఇవ్వటం కానీ అది ఏం లేదండి. అప్పటికప్పుడే మనం ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసొచ్చు అనమాట. ఇప్పుడు డో ప్రిపేర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బాల్స్, మనం పూరీలు ఒత్తుకోవడానికి ఎంతైతే బాల్ తీసుకుంటామో దానికంటే ఇంకొంచెం చిన్న సైజులో ఉన్న బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత మనం పూరీలు ఒత్తుకుంటాం కదా, దానికంటే ఇంకా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఎక్కువ మందంగా లేకుండా చూసుకోవాలి. మందంగా ఉంటే మనకి ఇది గట్టిగా వచ్చేస్తుంది, క్రిస్పీగా రావన్నమాట. మనం జంతికలైనా పప్పు చెక్కలైనా చేస్తుంటాం కదా, కొంచెం దానికైతే టైం పడుతుంది కానీ దీనికైతే అస్సలు టైం పట్టదండి. చాలా తక్కువ టైంలో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఎంత పల్చగా చేశానో. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్క్తో నేనైతే ఇక్కడ హోల్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ హోల్స్ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఇవి పూరిలాగా పొంగుతాయి అనమాట. సో అలా పొంగకుండా ఈ విధంగా మనం హోల్స్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ అన్నిటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒకటే కాదండి, ఇందులోనే రెండిటిని ఒకేసారి యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. పర్వాలేదు, ఒకదానికొకటి అంటుకోపోకుండా ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. మనం ఈజీగా రెండింటిని కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగిన వెంటనే మనం బయటికి వెళ్ళైనా లేకపోతే ఆన్లైన్ ఆర్డర్తో ఇచ్చినా అవి లేట్ అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడే వీటిని ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. సో చాలా ఈజీగా అప్పటికప్పుడే క్షణాల్లో మనం చేసేయచ్చు. పప్పు చెక్కల్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా, అలానే కనిపిస్తున్నాయి కదా. ఇంకా మీకు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఇందులో మీరు శనగపప్పు ఉంది కదా, దాన్ని కూడా నానపెట్టేసి తీసుకోవచ్చు అనమాట. సో చాలా క్రిస్పీగా టేస్టీగా అప్పటికప్పుడే చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.